ఎన్ని ఐటీ రైడ్స్ జరిగినా, ఎన్ని అరెస్టులు జరిగినా భారీ స్థాయిలో మూల్యం చెల్లించుకునేది మాత్రం సాధారణ అభిమానులే. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ శంకర్. మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినా, మీకు నా కంటెంట్ నచ్చినా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Your one like and one subscribe means a lot to me to encourage and to create more content like this. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీని అతలాకుతలం చేస్తున్న వార్త ఐటీ రైట్స్. గొప్పలకు పోయి మా సినిమా గొప్పదంటే మా సినిమా ఇంకా గొప్పది అన్నట్లు పోస్టర్లపై ఇష్టం వచ్చినట్లు నంబర్లు వేసుకుని ప్రమోషన్స్ చేసుకుంటూ ప్రేక్షకులని మభ్యపెట్టారు. వాస్తవానికి కొన్నేళ్ల నుంచి ఒక సినిమా ఒరిజినల్ కలెక్షన్ ఇది అని కరెక్ట్ గా చెప్పే సోర్స్ కూడా లేకుండా పోయింది. దీంతో మేకర్స్ ఇష్టం వచ్చినట్లు నంబర్స్ వేసుకుంటూ పోతున్నారు. అసలు లెక్క సినిమా బడ్జెట్ల దగ్గర స్టార్ట్ అవుతుంది. సినిమాకి అంత పెట్టుబడి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అంటే ఓకే, ఫైనాన్స్ తెచ్చుకుంటున్నారు, తప్పులేదు. కానీ దీంట్లో సగానికి మించి రెమ్యూనరేషన్లకే పోతుంది. అయితే ప్రేక్షకుడు ఏం ఆలోచిస్తాడంటే, భారీ బడ్జెట్ సినిమా కాబట్టి టెక్నికల్ గా విజువల్ వండర్ ని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారని ఫిక్స్ అయ్యి వేల టికెట్లకి తగలేస్తున్నారు. కానీ వాళ్ళు పరోక్షంగా హీరోయిన్స్ రెమ్యూనరేషన్లకే పే చేస్తున్నాం అనే విషయం తెలుసుకోలేకపోతున్నారు. మరోవైపు బడ్జెట్ అంతా రెమ్యూనరేషన్లకే పోవడంతో సినిమా నిర్మాణంలో అనేక లోటుపాట్లు కనబడుతున్నాయి. దీంతో ప్రేక్షకులు సినిమాని ఆదరించకపోవడంతో ఫేక్ పోస్టర్లతో, మార్కెటింగ్ గ్యారంటీలతో తిరిగి ప్రేక్షకుల వద్దే ముక్కుపిండి మరీ కలెక్షన్స్ వసూలు చేసుకుంటున్నారు. ఇక ఫ్యాన్స్ గొప్పగా చెప్పుకునే మరో చెత్త విషయం ఏంటంటే, మా హీరో ఫ్లాప్ మూవీకి వచ్చిన కలెక్షన్స్ అంతా ఉండదురా, మీ హీరో హిట్ సినిమా కలెక్షన్స్ అని గొప్పగా చెప్పుకుంటారు. అయితే ఒక ఫ్లాప్ సినిమాకి గొప్ప కలెక్షన్స్ రావడం ఒక ఫెయిల్యూరే. ముఖ్యంగా ఆ సినిమాకి అభిమానులే రిపీటెడ్ గా వెళ్లి కంటెంట్ లేని సినిమాలకి డబ్బు వేస్ట్ చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో దగ్గరుండి మరీ సినిమాని మార్కెటింగ్ చేస్తుంటారు. ఎవరైనా రివ్యూ బాగాలేదని చెబితే చాలు, బూతులు దాడి చంపేస్తా ఉంటూ వార్నింగ్లు ఇస్తారు. ఇదంతా చేసిన వాడికి ఏమైనా డబ్బు వస్తుందా అంటే అది రాదు. ఫిజికల్ గా, మెంటల్ గా స్ట్రెస్ తప్ప. ఇప్పటికే సినీ కుటుంబాలకి, హీరోలకి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇస్తూ బానిసలాగా పనిచేస్తున్నామంటే మాత్రం పూర్తి అజ్ఞానం అవుతుంది. సినిమా నీ వృత్తి కానంత వరకు దాన్ని కాలక్షేపంగానే చూడు. ఎందుకంటే అది నీ బ్రెడ్ కాదు కాబట్టి. ఎన్ని ఐటీ రైట్స్ జరిగినా, ఎన్ని అరెస్టులు జరిగినా భారీ స్థాయిలో మూల్యం చెల్లించుకునేది సాధారణ అభిమానులు మాత్రమే. సో సినీ ప్రేమికులారా, వివేకంతో ఆలోచించండి, సరైన నిర్ణయాలు తీసుకోండి.